బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కారు విషం చిమ్ముతుంది. చీటికి మాటికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరిట అబద్ధాలను ప్రచారం చేస్తోంది. బేసిన్ల బేసిక్స్ తెలవని సీఎం ఇరిగేషన్ మినిస్టర్లు ఇరిగేషన్ పాఠాలు చెప్పడంపై సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అబద్ధాన్ని మళ్లీ చెప్పి నిజమని నిరూపించే కురచబుద్ధి పాలకులదని మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చిమ్మటం, గత పాలకులపై నిందలు మోపడమే రేవంత్ సర్కారు లోగుట్టు అని తేల్చి చెబుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరిట పాత చింతకాయ పచ్చడి నూరే ప్రక్రియ ఈ నడుమ ప్రభుత్వంలో తరచుగా సాగుతోంది. పోనీ అదేమైనా సీఎంఓ నీటిపారుదల శాఖ మంత్రో స్వయంగా ప్రజెంట్ చేస్తారా అంటే అదే లేదు. అధికారులు ఇస్తారు, వాళ్ళు వింటారు. అంతేకాదండోయ్, మధ్యలో కొన్ని తలాతోకాలేని ఓనమాల స్థాయి డౌట్స్ సైతం అడుగుతుంటారు. ఈ ప్రహసనం కాస్త అటు బేసిక్స్ తెలవక ఇటు బేసిక్స్ తెలవక రేవంత్, ఉత్తమ్ ఇద్దరు ఇప్పుడిప్పుడే ఇరిగేషన్ పాఠాలు నేర్చుకుంటున్న చందంలా తయారైందన్న విసులు వినిపిస్తున్నాయి. పాడిందే పాట పాసుపండ్ల దాసు నోట అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పాలకులకు ఈ మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పిచ్చి బాగా ముదిరిందన్నది అపవాదు. తాజాగా హైదరాబాద్ ప్రజాభవన్ లో మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రహసనం సాగుతోంది. ఒక్కటన్న కొత్త ముచ్చట చెప్పరు, అన్ని పాత కథలే. తెలంగాణ సాంప్రదాయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చెమ్మడం, గత ప్రభుత్వం మీద లేనిపోని నిందలు మోపుతూ బురద జల్లడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరిట ప్రభుత్వ పెద్దలు చెప్పే బూటకాలన్నవి ఎక్స్పర్ట్స్ కామెంట్. ఒకే అబద్ధాన్ని మళ్లీ చెప్పి నిజమని నిరూపించే కొరచబుద్ధి పాలకులదని వాళ్ళ అభియోగం. చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఏర్పాటుకు ముందు 10 ఏళ్లు అధికారంలో ఉన్న తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టేందుకు కాంగ్రెస్ ఒక్క ముందడుగు కూడా ఎందుకు వేయలేదు? అక్కడి నుంచి ఎల్లంపల్లికి వాళ్ళు గ్రావిటీ కెనాల్ను ఎందుకు తవ్వలేకపోయారు అన్నవి జలరంగ నిపుణుల సూటి ప్రశ్నలు. అవే జరిగి ఉంటే రీ ఇంజనీరింగ్ అగత్యం, బ్యారేజ్ మేడిగడ్డ దగ్గర నిర్మించాల్సిన అవసరము రెండూ తప్పేవి కదా అన్నది వాళ్ల లా పాయింట్. ఆనాటి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కేసీఆర్ నిర్ణయాలను నిందిస్తూ పబ్బం గడుపుకోవడమే కాంగ్రెస్ పాలకుల ప్రధాన ఉద్దేశమని సుస్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణాన్ని ఇంజనీర్ల కమిటీ వద్దన్నదనడం తప్పు. సైట్ కండిషన్ కు అనుగుణంగా అక్కడ బ్యారేజీ కట్టాలని నిర్ణయం తీసుకున్నది హై పవర్ ఇంజనీర్ల కమిటీ అంటారు తెలంగాణ వాదులు. కాళేశ్వరం ప్రాజెక్టును సిడబ్ల్యూసి అనుమతించిన సంగతి ప్రస్తావిస్తూ దాని నిర్మాణం కోసం ఐఐటి మద్రాస్, ఎన్ఐటి వరంగల్ ఇంజనీర్ల నుంచి అప్పటి ప్రభుత్వం సలహాలు తీసుకున్న విషయాలను వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఒక సాంకేతిక లోపాన్ని పెద్ద బూచిగా చూపెడుతూ ప్రభుత్వం తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టును పనికిరానిదిగా చూపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నారు. నీటి మళ్లింపు నిర్మాణాలుగా వాడాల్సిన బ్యారేజీలను నీటి నిల్వ కోసం ఉపయోగించడం వల్ల మేడిగడ్డ దగ్గర ప్రమాదం సంభవించిందని తేల్చడం కూడా కుట్రే అంటారు ఎక్స్పర్ట్స్. బ్యారేజీల నిర్మాణం, వాటి డిజైన్స్ కోడ్స్ కేంద్ర జలసంఘ నిబంధనల మేరకే ఉన్నాయని తేల్చి చెప్తున్నారు. ప్రమాదం ఏ కారణం వల్ల సంభవించిందో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇదమిద్దంగా తేల్చలేకపోవడం ఎందుకు నిదర్శనమన్నది నీటిపారుదల రంగ నిపుణుల ఒపీనియన్. 2019లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభమయ్యాక వరుసగా 4 ఏళ్లు గోదావరికి భారీగా వరద వచ్చింది. ఆ వరద ఉధృతిని తట్టుకొని బ్యారేజీలు నిలబడ్డ సంగతిని వాళ్ళు ఉదాహరణగా చూపిస్తున్నారు. మేడిగడ్డ దగ్గర 85 పియర్స్ లో కేవలం 2 కుంగితే ఏకంగా కాళేశ్వరమే దండగా అన్న స్థాయిలో ప్రచారం చేయడం, అందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ఆసరా చేసుకోవడం పాలకుల కుతంత్రాలకు తార్కాణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ₹38,000 కోట్ల ప్రాథమిక అంచనాతో మొదలైన కాళేశ్వరం మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యయాన్ని 1,00,000 కోట్లకు పెంచారన్న ఆరోపణలు సైతం సబబు కాదన్నది విశ్లేషకుల వెర్షన్. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నది కాంగ్రెస్ చేస్తున్న జూటా ప్రచారం మాత్రమే అంటారు వాళ్ళు. మొత్తం ప్రాజెక్టు పెట్టిన ఖర్చు 94,000 కోట్లే అయినప్పుడు 1,00,000 కోట్ల అవినీతికి ఆస్కారం ఎక్కడిదన్నది వాళ్ళ వాదన. నీటి నిల్వ సామర్థ్యం
141 టీఎంసీలకు పెరగడం, ఆ మేరకు పంపింగ్ కెపాసిటీని పెంచడం వల్లనే వ్యయాన్ని 80,000 కోట్లకు సమీక్షించాల్సి వచ్చిందని, ఆ కాస్టును సిడబ్ల్యూసి ఆమోదించిన సంగతిని వాళ్ళు ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు. పాలకులు ఆ కాగితాలు బయట పెట్టరు, కానీ తప్పుడు సమాచారంతో పీపీపీలు ఇచ్చి జనాలను ఏమార్చే కుయుక్తులు మాత్రం పన్నుతున్నారని చురకలంటిస్తున్నారు. ఇక కృష్ణా జలాల విషయంలో సైతం కాంగ్రెస్ పాలకులది అదే వంకర ధోరణి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీటిపారుదల రంగ నిపుణులు. 2015 తాత్కాలిక ఒప్పందాన్ని చూపించి 512 టీఎంసీలు ఆంధ్రకు ధారాదత్తం చేశారన్న ఆరోపణ సరికాదు. ఇది ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చేదాకా తాత్కాలిక నీటి వినియోగం కోసం చేసుకున్న ఒప్పందమని బాజాప్తా మినిట్స్ లో ఉందని వాళ్ళంటున్నారు. ఆ సంగతిని రేవంత్ ప్రభుత్వం దాచిపెడుతోందని వాళ్ళంటున్నారు. 2 రాష్ట్రాల మధ్య నీటి వాటాల కేటాయింపుల కోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఏకంగా 10 ఏళ్ల పాటు పోరాటం చేసి 2023లో దాన్ని సాధించిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కృష్ణా జలాల వాటాలో 299:512 నిష్పత్తిని 2014 నుంచి తెలంగాణ వ్యతిరేకిస్తూ వస్తోందని, 2018 నుంచి తాత్కాలికంగా ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా 50:50 నిష్పత్తిలో కృష్ణా నీటిని వినియోగించుకుంటామని పోరాటం చేస్తూనే ఉందని తేల్చి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 763 టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు డిమాండ్ చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని హైడ్ చేసి గత పాలకులను బద్నాం చేసేలా ప్రజెంటేషన్లు ఇవ్వడమే ప్రధాన ఎజెండాగా ప్రస్తుత పనితీరు ఉన్నదనేది ఇరిగేషన్ నిపుణులు మండిపడుతున్నారు. కృష్ణా నదిపై కాంగ్రెస్ వాళ్లు ఏళ్లకు ఏళ్లు పెండింగ్ లో పెట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసిందెవరు? తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి చెరువులను బాగు చేసి చెక్ డ్యాంలను నిర్మించిందెవరు? పాలమూరు ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ 80% పూర్తి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? వీటి కింద మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది కేసీఆర్ కాదా? ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్ఎల్బీసీ టన్నెల్ ను 11 కిలోమీటర్లు తవ్వింది గత ప్రభుత్వం కాదా అన్న ప్రశ్నలను నీటి పారుదల రంగ నిపుణులు ప్రభుత్వంపై సంధిస్తున్నారు. మరోవైపు రాయలసీమ ప్రాజెక్టును చేపట్టడానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏపీలోని జగన్ సర్కార్కు అనుమతినిచ్చిందన్న వాదన పూర్తిగా అసత్యమంటున్నారు ఎక్స్పర్ట్స్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పోరాడి ఆ పనులను నిలువరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని మరవద్దని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పోతిరెడ్డిపాడు కింద శ్రీశైలం కుడికాల్వ లైనింగ్ మొదలైందని ఆరోపిస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి ఒప్పుకున్నారనడం కూడా పూర్తిగా అబద్ధమంటారు నిపుణులు. బోర్డుల జ్యూరిస్డిక్షన్ గెజెట్ జారీని వ్యతిరేకించే ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల సంక్షేమం, రైతుల అవసరాలను బేఖాతరు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నమే ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల మతలబని సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.